ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టు. నిబంధనను స్థాపించనీకే దేవుడు మనకు సంపాదించే శక్తిని ఇస్తున్నారు. ఆమేన్. అంటే దేవుడు ఏమంటున్నారంటే నీ డబ్బుకి నీ ధనానికి దేవునికి కనెక్షన్ ఉండాలా. ఆమేన్. When your prosperity is not having God, then that prosperity is not true prosperity. ఏ సమృద్ధిలో అభివృద్ధిలో దేవుడు ఉండడో ఆ డబ్బులు వచ్చేస్తాయి, ఇలా వెళ్ళిపోతాయి, ఇలా వస్తాయి, ఇలా వెళ్ళిపోతాయి, ఇలా వస్తాయి, ఇలా వెళ్ళిపోతాయి. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ గాడ్. ఇలా వస్తాయి, ఇలా అందుకే చెప్తా, చాలా మంది ఏం చేస్తారు, ఐ వాంట్ టు ఫీడ్ ద పువర్ అంటారు. గుడ్, మీరు ఎంత పువర్ని ఫీడ్ చేస్తే అంతమంది పువర్ ఉంటారు. కానీ పువర్ని ఫీడ్ చేసే ముందు ఒక ఆర్ఫన్ గర్ల్ ఎడ్యుకేట్ చేయండి 1 year. ఆమేన్. మంచి ఐడియాస్ ఇస్తున్నాను మీకు. ఆమేన్. పాస్టర్, ఐ హావ్ మోర్ మనీ, 2 girls, ఎడ్యుకేట్ దెమ్ ఫర్ a whole year. ఆమేన్. అంటే బుక్స్, ఫీజు అన్ని కట్టేయండి. సో ఏ డబ్బులో మీ ధనములో దేవుడు కేంద్రీకరించలేకపోతే దట్ ప్రాస్పెరిటీ ఇస్ అ ఫాల్స్ ప్రాస్పెరిటీ, ఫాల్స్ రిలీజన్ కూడా. యోబు గ్రంథం, యాకోబు పత్రికలో ఏం రాయబడింది తెలుసా? జేమ్స్ లో ట్రూ రిలీజన్ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆర్ఫన్స్ అండ్ విడోస్ అంట. ఫీడింగే కాదు, నాట్ జస్ట్ ఫీడింగ్. Don't feed somebody for a day, feed them for a year. That's prosperity. Amen.